హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మావు పెట్టాము, నిన్న పెట్టాము. మా ఊళ్ళో చేపలు అయితే కొద్దిగా పైన ఎగురుతున్నాయి. మా ఊళ్ళో పడ్డాయి చూడండి, పైన మావు పెట్టారు, పోయి దులుపుకొని వస్తున్నారు. బాగానే 5-6 కేజీలు పడ్డాయి. అంటే మొత్తం గడిపకలేనా? మన కష్టాన్ని తగ్గట్టు కూలి మంది అన్ని ముఖ్య పాములు పడ్డాయి కదా. అన్ని ముక్కలు పాములు ఏ బాయిలకి వచ్చినారే ఇప్పుడే చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, కట్లు కట్టా మొత్తం, ఎందుకంటే మనకు వరద ఎక్కువైతే మావు లేచిపోకుండా. ఐదియాకు సైడ్ కట్టది, ఈ సైడ్ కట్టది, ఈ సైడ్ కట్ట, ఇది ఈ కట్టది, ఈ సైడ్ పక్క. మనకైతే ఎందుకంటే వాన జర తక్కువైంది, వరద కూడా తక్కువైంది చాలా. మళ్ళీ వాన పడితేనే మళ్ళీ వరద వస్తుంది. అచ్చా చిన్నది లేపు, ఆ మేకు బీక్ దానిలో ఆ మేకు బీక్ మేకలైతే పీకాడు, మావు పైకి లేపుతున్నాడు. ఇక చూద్దాం మనకు అలా ఎన్ని చేపలు పడతాయో. నీ మావు బాగా సప్పు అవుతుంది కదా, సప్పు ఇడికినా పడుతుంది. నీ మావు కూడా పల్లె అంటాడు. మరి నాకైతే నమ్మకం సార్. అన్ని గడపడగా లేవు బాగా బాగుపడే అవన్నీ గడపడకలే, ఎక్కడ కొడుకుంటేనే పరకలు పొద్దు కదా పరకలు ఈ దులుపుతాం మేము. మాకు ఇంకా అక్కడ ఉండే మావు దులిపేడి ఇక్కడ పాయి పడవు. రెండు మూడు ఎక్కడ కాదు. పావు ఊరికి వచ్చి కడతా గుదల్లో కప్ప బిగినాడ బిగుతుంది అయిపోతుంది. కానీ ఒక కూర సోను